బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజైన 23వ తేదీన 2024-25 వార్షిక బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడతారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తో నిర్మలమ్మ చర్చించారు. ఇక ఆగస్టు 12 వరకు ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఎలక్షన్స్ రావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బడ్జెట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, నెల 22వ తారీఖు నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలంటే కూడా ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు అనేది కూడా చేస్తుంది. మొన్న స్పెషల్ సెషన్స్ అనేవి కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇందులో కేవలం కొత్త ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగం, దానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన చర్చ, ఓటింగ్ అంతా కూడా జరిగాయి. అయితే ఈ సమావేశాల్లో నీటితో పాటు మరికొన్ని అంశాలపైన కూడా పెద్ద ఎత్తున దుమారం అనేది కూడా చెలరేగింది. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలంటే కూడా సక్రమంగా జరుగుతాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఎప్పుడు కూడా సాధారణ ఎన్నికల కంటే ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఎవరైతే అధికారంలోకి వస్తారో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రులతోటిను ఎక్స్పర్ట్స్ తోటి కూడా ప్రీ బడ్జెట్ సమావేశాలంటే కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు అంటే కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు నిన్ననే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. గత పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాధాన్యతలు, బడ్జెట్లో కేటాయింపుల గురించి ప్రధానంగా ఇందులో చర్చించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో 23వ తారీఖు నాడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ఇటు పారిశ్రామిక వర్గాలే కాకుండా శాలరీ పర్సన్స్, వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు ఏదైనా బడ్జెట్లో ఉపశమనం కలిగించే చర్యలు ఏవైనా తీసుకుంటారా అన్న ఆశతోటి కూడా ఉంటారు. సాధారణంగా పేద మధ్యస్థాయి వర్గాలు కూడా పన్నుల భారం అనేది కూడా తగ్గించి తమకు అనుకూలంగా ఏదైనా నిర్ణయాలు, పథకాలన్నింటి కూడా ప్రవేశపెడతారన్న ఆశతోటి కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పైన అందరి అంచనాలన్నింటి కూడా నెలకొన్నాయి. అయితే మోడీ ఫస్ట్ ప్రభుత్వం, అదేవిధంగా రెండో ప్రభుత్వం, ఈ రెండు కూడా పూర్తిస్థాయి మెజార్టీ అనేది కూడా పార్టీకి రావడం జరిగింది. కానీ మొన్న మాత్రం 3.0 ప్రభుత్వం అనేది ఇటు భాగస్వామ్య పక్షాల యొక్క మద్దతుతో ఏర్పడింది. పూర్తిస్థాయి సపోర్ట్ అనేది కూడా ప్రజల నుంచి కూడా రాలేదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందుకు కావాల్సినంత సీట్లంటి కూడా లభించలేదు. సో ఈ నేపథ్యంలో పేద మధ్యస్థాయి వర్గాలు, అదేవిధంగా వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈసారి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఎటువంటి డిడక్షన్స్ అనేటివి, వెసులుబాట్లు అనేటివి కూడా ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.